కపాస్ కిసాన్ మొబైల్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని రాజమార్గంలో పత్తిని విక్రయించుకోవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గం కొండాపూర్ సమీపంలో గోమాత పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. పత్తి తేమ శాతం పరిశీలించి వారితో మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో కపాస్ కిసాన్ మొబైల్ యాప్ కింద ఆన్లైన్ ద్వారా ఏ జిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రం సూచిస్తుందని తెలిపారు. వారు మనకు తేదీ స్లాట్ ఇస్తే పంట అమ్ముకోవచ్చన్నారు మంత్రి పొన్నం. గోమాత జిన్నింగ్ మిల్ హుస్నాబాద్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ మిగతా అందరం కలిసి ప్రారంభించినాం. ఈ రోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తా ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమైతా ఉంది. ఈ రోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈ రోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది. 8,100 ఎంఎస్పి రేట్ ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చిన రైతులకు దాదాపు 29 టాబ్లెట్ ఉండాలి. 12% తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది.